నమస్తే. నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ ఒక శుభవార్త చెప్తుంది. మార్చ్ వరకు ఖచ్చితంగా 1,00,000 ఉద్యోగాలు నింపుతామని చెప్తుంది. సో దాంతోపాటు బీసీలకు 42% రిజర్వేషన్ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఇస్తామనేటువంటి ఒక హామీని అయితే ఇచ్చింది. నిన్నటి క్యాబినెట్లో ఒక ప్రత్యేకంగా ఆర్డినెన్స్ని అయితే తీసుకొస్తోంది. మరి ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందా రాదని పక్కన పెడితే కొంతమంది కోర్టులకు పోయే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతుంది. ఇంకొంతమంది లేదు మాకు రాజ్యాంగబద్ధంగానే రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేరుస్తూ మాకు విద్యా ఉద్యోగ ఉపాధికి సంబంధించి ఈ 3 విద్యా ఉద్యోగాల్లో కూడా మాకు రాజకీయాల్లో కూడా రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ కల్పించాలని కొంతమంది కామెంట్ చేస్తారు. ఇంకొంతమంది ఏమో సంబరాలు చేసుకుంటున్నారు. కల్వకుట్ల కవిత లాంటి ఏడాదిన్నర పోరాటం, ప్రభుత్వం మీద ఒత్తిడి, అందుకే ఈ ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి 42% అని చెప్పేసి నిన్న కల్వకుట్ల కవిత సంబరాలు చేస్తున్నారు. సో ఈ 2-3 అంశాల మీద మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి అండ్ దాంతోపాటు మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. సో రామ్మోహన్ రెడ్డి గారు ఎట్లా చూస్తారు? కల్వకుట్ల కవిత సంబరాలు చేస్తున్నది ఎట్లా చూస్తారు? ఈ సంబరాలు ఈ 42% రిజర్వేషన్ నా పోరాటం వల్లనే సాధ్యమైందని చెప్పేసి చెప్తా ఉంది. ఎట్లా చూస్తారు? సరే, 10 ఏళ్ళ సంధి ఆమె గిట్ట పోరాటం చేసి వాళ్ళ నాయన మీద గిట్ట గెలిచిన వాళ్ళ నాయన సర్కార్ గిట్ట చేసి ఉంటే వాస్తవానికి వాళ్ళ పార్టీకి ఏమైనా గెలుపు అనేది ఉండేది. బట్ ఆమె సంబరాలను మేము అబ్జెక్షన్ చెప్పదలుచుకోలే. ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరు ఒప్పుకోకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, మాట ఇస్తే మాట తప్పనటువంటి విధానాలు, ఈరోజు 42% బీసీలకి రిజర్వేషన్ గాను ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి వ్యవహారంలో మేము తీసుకొచ్చినటువంటి నిర్ణయాన్ని ప్రతిపక్షం స్వాగతించుకుంటూ స్వీట్లు పంచుకుంటామంటే మేమెందుకు వద్దంటాం? కానీ ఏదైనా జరగని బీసీలకు మంచి జరిగేటటువంటి పని చేద్దాం అనేది మేము అంటున్నాం. గత 10 ఏళ్ళు మీరు ఏ రోజు ఒక సర్వే చేయలే, ఏ రోజు ఒక డెడికేటెడ్ కమిషన్ వేయలే, లేకపోతే ఏ రోజు కేంద్రంతో పోయి కొట్లాడినటువంటిది కూడా లేదు. లేకపోతే ఒక కోర్టులో పోయి కొట్లాడింది కూడా మీకు చరిత్ర లేదు. సో మిగతా వాళ్ళు అదే పార్టీకి సంబంధించినటువంటి మిగతా వాళ్ళు వితండవాదం ఏదైతే చేస్తున్నారో, కాంగ్రెస్ మోసం చేస్తుంది, కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తుంది, ఇది టాపిక్ ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఉంటున్నటువంటి ఇప్పుడు ఏ రిజర్వేషన్ అంశాలైనా కేంద్రం మీద కావాలి. కొంతమంది అయితే అసలు మాకు చిత్తశుద్ధే లేదన్నారు. వాళ్ళకి తెలియాలి మనం ఇక్కడ 2 బిల్లులు పాస్ చేసి కేంద్రానికి ఆల్రెడీ పంపించినాం, అది రాష్ట్రపతి గారి దగ్గర పెండింగ్ ఉందని, ఆ షెడ్యూల్ 9లో పెట్టించేటటువంటి ప్రయత్నం అది అట్లా చేసుకుంటూ పోతున్నాం. ఇక్కడ స్థానిక ఎన్నికలు అనేటటువంటి లేట్ అవుతున్నాయి. ఒక పక్క హైకోర్టులోనేమో కేసు నడుస్తుంది. మీరు ఎప్పుడు పెడతారో చెప్పుర్రి అని చెప్పి మన మెడ మీద కత్తిలెక్క ఉంది. కాబట్టి ఇక్కడ రిజర్వేషన్స్ చేయాలి. మనము రిజర్వేషన్ చేసుకొని స్థానికంగా మనం ఎన్నికలకు పోతే మనం ఇచ్చిన మాట మీద ఉంటుంది, సమాజంలో న్యాయం చేసినట్టు కూడా ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో మేము పోతున్నాం. అయితే 3 నెలల్లో మనం ఎన్నికలు పెడతామని చెప్పి మనం అన్నాం. ఇంతలోపు మరి రిజర్వేషన్స్ అయిపోవాలన్నా వద్దా? రిజర్వేషన్స్ అయిపోవాలంటే దీనికి ఉంటున్నటువంటి మార్గాలు ఎన్ని, ప్రయత్నాలు ఎవరు చేయాలి, దీనికి పరిష్కారం ఎవరు చేయాలి అనేటటువంటి మనకు స్పష్టత ఉండాలి. మనం కేంద్రంలోనే గిట్ట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చునుంటే పార్లమెంట్లోనే చట్టాలు మారిస్తే అసలు ఇష్యూయే లేకపో. మేము ఏదైతే మా మేనిఫెస్టోలలో పెట్టినామో, దేశంలో కాంగ్రెస్ పార్టీ వస్తే అత్యధిక సామాజిక వర్గాలు వారి యొక్క భాగస్వామ్యం ఉందో దాని తగ్గట్టుగానే వాటి రిజర్వేషన్స్ ఉండాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి ఆయన పాదయాత్ర చేసినప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే ఎన్నికల మేనిఫెస్టోలో దాకా కూడా మేము చెప్పడం జరిగింది. కానీ సుప్రీంకోర్టుది ఈరోజు ఏవైతే మనకి జడ్జిమెంట్స్ ఉన్నాయో 50% అంటే రూపాయల ఆటనకి మించి పర్సంటేజ్ రిజర్వేషన్ల మీద పెరగనీకి లేదు అని చెప్పి మనకి చట్టాలు ఉన్నాయి. ఏది జడ్జిమెంట్ ఉంది. ఈ జడ్జిమెంటు సుప్రీంకోర్టును కాదని మనం పరిష్కారం చేయాలంటే ఎవరు? కేవలం పార్లమెంటు. అందులో ఎవరు పార్లమెంట్? ఇప్పుడు బీజేపీ. నేను ఇప్పుడు బీజేపీని ఏమడుగుతున్నా, రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో స్థానికంగా మేము 42% బీసీలకు చేయనికే అసెంబ్లీ తీర్మానం చేసేసి కేంద్రానికి పంపించేసినాము. పెడితే మీరు షెడ్యూల్ 9 కిందనన్నా పెట్టేసేసి మా యొక్క ఎన్నికలకి 42% రిజర్వేషన్ దానికి మీరు ఆమోద ముద్ర దానికన్నా కొట్టండి. లేదు మాకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంది, మేము దేశవ్యాప్తంగా కూడా 42% బీసీలకు మేము ఇస్తామనుకుంటే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది. పార్లమెంట్లో చట్టమన్న మార్చురి. ఇటు రాష్ట్రంకించి పంపించినటువంటి దాని ముంగట నడవనిస్తలేరు. మొత్తం దేశవ్యాప్తంగా బీసీలని మరి సీరియస్గా తీసుకొని రిజర్వేషన్లు పెంచేదానికి బీజేపీకి ఉన్న చిత్తశుద్ధి చట్టాలు మార్చేటటువంటి కాడ కూడా చూపిస్తలేరు. ఈ రెండిట్లలో కాకుండా బీజేపీ స్థానికంగా రాజకీయం చేస్తే ఎవడన్నా అవునంటాడా? ఇది బండి సంజయ్ గారు అంతరాత్మ కూడా తెలుసు, ఈటల రాజేందర్ గారు కూడా అంతరాత్మ కూడా తెలుసు. బీజేపీ అనేది చేయస్తలేదు, చేయనిస్తలేదు అని. కానీ వాళ్ళు బయటికి మాట్లాడలేనటువంటి పరిస్థితి. మనం మన శక్తి ఎంత అవుతుందో అంత మనం చేసినాం. దగ్గర చూస్తే అమ్మ పెట్టదు అడగ తీయలేదు అన్న పరిస్థితి అవుతుంది కదా. వాళ్ళు ఏమంటారు, మీరు అసెంబ్లీలో ఎట్లా చెప్పారు? అసెంబ్లీలో ఏం చెప్పినాం? మా వంతు కృషి రాష్ట్ర స్థాయిలో ఏం చేయాలో మనం చేసేస్తాం. చట్టాన్ని ఫైనలైజ్ చేసేటటువంటి ఫైనల్ అప్రూవల్ కేంద్రం కాడ ఉన్నప్పుడు నువ్వు అది ఎందుకు చేస్తలేవని నన్ను అడుగుతావా?
ఎవరిని అడగాలప్పుడు నువ్వు అందులో తెలంగాణలో బీసీ బిడ్డలకు న్యాయం జరగాలనంటే కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ముందుకు పోతున్నప్పుడు పార్టీ జెండాలు పక్కకు పడేసేసి బీజేపీ బీఆర్ఎస్ మనతో కలిసి రావాలి. వస్తున్నాయా? వస్తలేవు. ఈడ నేను అడుగుతుంది ఏంటంటే ప్రతి బీసీ బిడ్డ కూడా అర్థం కావాల్సినటువంటి వ్యవహారం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో బిల్లులు పెట్టింది, కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి పంపించింది, కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో ఎన్నికలకి లోకల్ బాడీ ఎన్నికలకు పోతామన్నది. ఆడ కూడా స్థానికంగా రిజర్వేషన్స్ చేసే మనం ముందుకు పోదామనే చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈరోజు ఆర్డినెన్స్ ఇచ్చింది. బీసీ కాకుండా కల్వకుట్ల కవిత బీసీల కోసం పోరాడుతుందని చెప్తున్నది. నా పోరాటానికి ప్రతిఫలమే ఈ ఆర్డినెన్స్ అని చెప్తున్నది. సో ఎట్లా చూస్తారు కవిత స్టాండ్ ఎట్లా చూస్తారు? ఎందుకంటే కేసీఆర్ నుంచో కేటీఆర్ నుంచో బీఆర్ఎస్ నుంచో ఈ రకమైనటువంటి స్టాండ్ ఈ రకమైనటువంటి సానుకూలత రాలే. సో ఎట్లా చూస్తారు కవిత స్టాండ్? అంటే ఇప్పుడు ఆమెకి బీసీ నినాదం ఎప్పుడు పుట్టిందని నేను అడుగుతున్నా. ఫస్ట్ కొట్లాడితే తప్పులేదు, ఎవరు ఏ కులంతో ఏం సంబంధం. అట్లాంటి ఈరోజు బీసీలకు న్యాయం చేసేటటువంటి దాంట్లో రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం అనేది చరిత్ర చెప్పుకోవాలి. సో కవిత గారు కూడా ప్రయత్నం చేసిండ్రు అని అంటే ఇబ్బంది ఏం లేదు. కానీ ఆమెకి చిత్తశుద్ధి ఎప్పటి సంది మొదలైంది అనేది మనకు కావాలి. మీరు ఓడిపోయినాకనా లేకపోతే మీ కుటుంబంలోకి బయటకు వచ్చినాకనా? మరి ఎందుకు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు గుర్తు రాలేదని చెప్పి సగటు బీసీ బిడ్డ అడగడా? అక్క మరి నువ్వు 10 ఏళ్ళు మీ నాయన కాడనే ఉంటివి, నువ్వు అన్ని పదవులు అనుభవిస్తేవి, నువ్వు అతి క్రియాశీలకంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తివి, మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తివి, ఒక్కరోజు కూడా బీసీ లైన్ ఎందుకు ఎత్తుకోలేదని చెప్పి సగటు బీసీ బిడ్డ అడుగుతాడు కదా. అధికారం పోయిన తర్వాత బీసీ నినాదం ఎందుకు ఎత్తుకుంది అంటే రాజకీయ అవకాశవాదం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బీసీలకు చేస్తుంది కాబట్టి ఎటు చేసేటటువంటి దాంట్లో ఎవరో కేకు తయారు చేస్తే ఒక చెర్రీ పెట్టి నా పేరు ఎందుకు పెట్టుకోవద్దు, లేకపోతే ఎవరో ఏదో గట్టేసేస్తే దాని ముంగటి నిలబడి నేను సెల్ఫీ ఎందుకు దిగొద్దు అనేటటువంటి రాజకీయం కవిత గారు చేస్తే అది ఆమె ఇష్టం. ఇక అది తెలంగాణ ప్రజలు అంత తెలివి తక్కువలేం కాదు కదా. నీ చిత్తశుద్ధి ఏంటిది, నువ్వు బీసీల మీద కొట్లాడినటువంటి చరిత్ర ఏంటిది అనేటటువంటిది ఉంటుంది. వాస్తవానికి ఇంత స్పందన కూడా యాజ్ ఏ మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ అవసరం లేదు. వాళ్ళ పార్టీకి ఏ రోజు కూడా బీసీల మీద స్టాండ్ లేదు. ఉన్న రిజర్వేషన్సే తగ్గించి బీసీలకు 23% స్థానికంగా చేసిరు. వాళ్ళు పెంచినటువంటి చరిత్ర వాళ్ళకి లేనే లేదు. మనం వాళ్ళ గురించి ఏం మాట్లాడతాం? సో నిరుద్యోగుల గురించి ఏం చెప్తారు? గత కొన్ని నెలల నుంచి కూడా నిరుద్యోగులు కొన్ని ధర్నాలు చేస్తున్నారు. జనతా గ్యారేజ్ అని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ మెట్లెక్కుతున్నారు, హరీష్ రావును కూడా కలుస్తున్నారు. సో నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు అంటున్నారు మార్చి వరకు. ఈసారైనా వచ్చే అవకాశం ఉందా, లేక త్వరలో అని ఏమైనా పోస్ట్ పోన్ చేస్తారా? నిరుద్యోగులు అయితే కొంత అసంతృప్తిగా ఉన్నారు, చాలా నిరాశగా ఉన్నారు. ఏం చెప్తారు ఒక యూత్గా, ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా? ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మనం నోటితోటి మనం ఎన్ని మాట్లాడినా కాగితాలు కూడా కావాలి. 10 ఏళ్ళలో వాళ్ళు ఎన్ని కొలువులు ఇచ్చారు, మేము రాగానే ఎన్ని కొలువులు ఇచ్చినాం, మేము ఇవ్వాలంటున్నాం. 60,000కి ఒక్కటి కూడా తక్కువ కాకుండా కొలువులు మనం ఇచ్చినామని అంటున్నప్పుడు కొంతమంది ఏమంటున్నారు అంటే వాస్తవానికి నిరుద్యోగులు కాదు, కొంతమంది అవకాశవాదులు, వాళ్ళ వెనకాల రాజకీయంగా తిరిగేటటువంటి వాళ్ళు పేరుకి కండువా వేసుకోకపోయినా కండువా వేసుకున్న దానికంటే ఎక్కువ పనిచేసేటటువంటి ఒకరిద్దరు ఉండరు, అందరు కూడా కాదు. ఎందుకంటే తెలంగాణలో నిరుద్యోగులు అనేటటువంటిది వాళ్ళు మాకు కొలువులు కావాలి అనేటటువంటి దాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు తప్పుపట్టదు. ఒక సగటు నిరుద్యోగి ఎప్పుడైనా నాకు కొలువు కావాలని చెప్పి పాపం ఇబ్బంది పడుతూనే ఉంటాడు, కొట్లాడుతూనే ఉంటాడు. ఆ కొట్లాటని ప్రజాస్వామ్యం ఎప్పుడు స్వాగతిస్తుంది. ప్రభుత్వానికి ఎంత శక్తి ఉంటే అన్ని కొలువులు ఇచ్చేటటువంటి కృషి మేము నిరంతరం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీటింగ్లో నేను ఆయన అన్నది ఒకటి, వాడు టీఆర్ఎస్ పార్టీ అలియాస్ బీఆర్ఎస్ పార్టీ ఆడ అధికారంలో ఉన్నప్పుడు కావాలని నోటిఫికేషన్లు ఇచ్చేటోడు, నోటిఫికేషన్లలో కొర్రీలు పెట్టేటోడు, ఆ కొర్రీలని ఛాలెంజ్ చేసుకుంటే ఎవడోడు కోర్టుకు పోతాడు, హైకోర్టుకి. అవి అవును కదా తప్పులు ఉన్నాయి కదా అని చెప్పి వాళ్ళు స్టే చేసేటోళ్ళు. అట్లా ఆగింది కదా అని చెప్పి మళ్ళీ వీడు హైకోర్టు దిక్కు కేసు చూపించేసి కొలువులు ఇవ్వకుండా నిరుద్యోగుల నోట్లో మనగొట్టేటోడు. అందరేమంటారు ఇప్పుడు కొంతమంది, నోటిఫికేషన్లు మేమిస్తే అని. మేము అన్న పదం నిరుద్యోగికి రాదు, మేము అన్న పదం బీఆర్ఎస్ వన్కి వస్తుంది. సో మేము ఇచ్చినాం అనేటటువంటిది ఎవరైతే అంటుర్రో, మీరు కేవలం నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, దాంట్లో కొర్రీలు పెట్టిర్రు, అవి కోట్లలో వేసిర్రు, నిరుద్యోగుల నోట్ల మన్నుగొట్టిర్రు. ఇది మీ చరిత్ర. తద్వారా ఆడ కోట్ల పెండింగ్ ఉంటే మేమేం చేయాలని చెప్పి సాకులు చెప్పుకొని తప్పించుక తిరిగిర్రు. ఒక్క గ్రూప్ 1 కొలువు ఇచ్చినటువంటి చరిత్ర లేదు. సెల్ఫీలల్లో కేసీఆర్ పేరు చెప్పి, కుటుంబ సభ్యుల పేరు చెప్పి, ఒక బోడ సునీల్ని అయినా లేకపోతే లావణ్యనైనా అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది నిరుద్యోగులు చచ్చిపోయిన వాళ్ళు కారణాలు చెప్పి మరి కొలువులు అనేటటువంటి నోటిఫికేషన్లే లేవు. 10 సంవత్సరాలు ఏజ్లో అయిపోయినటువంటి పిల్లలు ఉండే. మేము రాగానే ఫస్ట్ కోర్టులలో ఉంటున్నటువంటి కేసులు మొత్తం కూడా అయిపోవాలి, ఆ నోటిఫికేషన్స్ అన్నింటినీ కూడా తీయాలి, అవన్నింటినీ కూడా పరీక్షలు పెట్టాలి, కొలువులు ఇచ్చేసేయాలని మనం చెప్పినాం.
వాళ్ళప్పుడు ఏముండే నోటిఫికేషన్ల కొర్రీలు, కోర్టులలోనేమో నాంచేటటువంటి కేసులు, ఒకవేళ ఏదైనా ఒకటో రెండో బయటికి గిట్టు వస్తే క్వశ్చన్ పేపర్ల లీకేజీలతోటి న్యూస్లు. ఇది వాళ్ళ చరిత్ర. ఈరోజు పారదర్శకంగా నోటిఫికేషన్లు, ఎట్లాంటి కొర్రీలు లేనటువంటి నోటిఫికేషన్లు, పారదర్శకంగా పరీక్షలు, తర్వాత మరి నీకు కొలువునిచ్చేటటువంటి పత్రాలు, ఇది ఎల్బీ స్టేడియం సాక్షిగా. అట్లా నీకు అన్ని టీచర్స్ దగ్గరికి నుంచి మొదలు పెట్టుకుంటే మెడికల్ డిపార్ట్మెంట్ దాకా కూడా ఎన్ని ఖాళీలు ఎక్కడెక్కడ ఏమేమి ఉంటున్నాయో అన్నీ మేము చేస్తామన్నాం, చేసుకుంటూ పోతున్నాం. అయితే కొంతమంది ఇంకొక వితండవాదం, 2 లక్షలు నింపుతాను, ఏమైంది. ఈ వితండవాదాలు వద్దు. మేము ప్రభుత్వానికి వచ్చింది ఈ 5 సంవత్సరాలు మాకు టర్మ్ ఇచ్చింది. కేసీఆర్ కూడా మరి మేము కూడా వచ్చిన మొదటి రోజు సందే మేము కూడా అనేసేది ఉండేనా, ఇంటికొక కొలువు ఇస్తా అన్నాడు, అవన్నీ మాకు సంబంధం లేదు, ఇంటికొక కొలువు కావాలి, నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, అవన్నీ మాకు సంబంధం, నిరుద్యోగ భృతి ఏందని అడ్డం దిడ్డం మాట్లాడడం కాదు. మనకుంటున్నటువంటి రాష్ట్ర పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా లేదా, కొలువుల నోటిఫికేషన్స్ ఇస్తున్నామా లేదా, ఈ ఇచ్చినటువంటి దాంట్లో పారదర్శకత అనేటటువంటిది మనకు కనిపిస్తుందా లేదా. అలా దాంట్లో ఏం చూసినాం, ఎవడో చుట్టాలకు కూడా కొలువులు వచ్చినాయి. ఎట్లా వస్తాయి, పారదర్శకత ఉండేనా, ఎవడన్నా పోయి అడిగేటటువంటి అది ఉండేనా, కనీసం నిరుద్యోగులు రోడ్డు మీదకి ఎక్కేటటువంటి స్వేచ్ఛ స్వాతంత్రం ఉండేనా, అవన్నీ ఎందుకే, ధర్నా చౌక్ ఉండేనా. అట్లాంటి అప్రజాస్వామ్యమైనటువంటి పరిపాలన వద్దనుకొని మనం తెచ్చుకున్నాం. రోడ్డు ఎక్కడం కాదు, నిరసన చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాము. కానీ ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని కూడా నిరుద్యోగులు గమనించాల్సిందిగా మేము కోరుకుంటా ఉన్నాము. ఎన్ని ఖాళీలు అయితే అన్నీ నింపుతూనే ఉండండి, దీనికి ఎవ్వరు పర్మిషన్లు లేదు అని చెప్పి ఆయన ఒక బ్లాంకెట్ ఆర్డర్ లెక్క, దానికి ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటిది మనం పెట్టుకున్నప్పుడు మన శక్తి ఎన్ని ఖాళీ అయితే ఇచ్చేసారి పెండింగ్ పెట్టుకోవద్దు అని చెప్పిండు. ఆయనకి ఇవ్వాలనే గుణం ఉంది కాబట్టి ఇచ్చిండు. ఇప్పుడు నేను అదే క్వశ్చన్ నేను వేస్తా, ఇయ్యొద్దు అనేది కేసీఆర్ లెక్క గిట్ట, కేసీఆర్ ఆలోచనలో ఒక చారణ గిట్ట రేవంత్ రెడ్డి గారు చేసి ఉంటే కోట్లు ఉందయ్యా నేనేం చేయాలి, ఒక్కసారి క్లియర్ కాగానే 2 లక్షలు ఇస్తా అని చెప్పొచ్చు. రాజకీయం చేయదలుచుకుంటే మేము చెప్తే ఏమనేటోళ్ళు, అవన్నీ మాకు తెలియాలి అంటే కోర్టు ఉంది కదా, కోర్టు ఉంది అని చెప్పి మనం కూడా సాకులు చెప్పి ముచ్చటే లేదు. అట్లాంటి దొంగ తిరుగుడు పనులు కేసీఆర్ వాళ్ళు చేస్తారేమో, రేవంత్ రెడ్డి గారి సర్కార్ చెయ్యదు. నిరుద్యోగులు బేఫికర్గా ఉండుర్రి, వచ్చినటువంటి వాళ్ళందరూ కష్టపడి చదువుకున్నటువంటి వచ్చినటువంటి వాళ్ళది శుభాకాంక్షలు, రానటువంటి వాళ్ళు మళ్ళీ కూడా కొలువులు కొడతారు. ఆల్టర్నేట్ అదొక్కటి సరిపోతలేదని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఐటీ మొత్తం పడిపోతుంటే ఈడ మాత్రం సస్టైన్ ఎందుకు అవుతున్నాం హైదరాబాద్లో, అది మా పాలన కాబట్టి. కొత్త విధానాలు ఎందుకు తెస్తున్నాము, స్కిల్డ్ యూనివర్సిటీ ఎందుకు పెట్టినాము, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, లేకపోతే కొత్త కొలువుల జాతర అంతటనేమో పడిపోతుంటే స్టెబిలైజ్ ఎట్లా అయింది, వీటి మీద నిరుద్యోగులు కూడా చర్చ జరగాలి. సో మేము చేస్తున్న మంచి పనికి మేము ఎవరి కోసం బెదరాలి శ్రీశైలం, నాకు చెప్పు, ఎవరికి బెదరాలి మేము? తప్పు చేసినోడు దొంగతనం చేసినోడు భయపడతాడా? ఈరోజు పారదర్శకంగా పనిచేసేటోడు, ఈరోజు ఇవ్వాలనే చిత్తశుద్ధి ఉంటున్నాడు, మేము ధైర్యంగానే మాట్లాడతాం. దొంగతనం చేసినోడు అయితే నువ్వు భయపడతావు. ఇక్కడ దొంగతనం ఏం లేదు, ఎన్ని ఖాళీలు ఉంటాను కొలువులు ఏమని చెప్పిండు, బాజాబ్తో చెప్తున్నాము. కానీ ఒకరిద్దరు పోయి డ్రామాలు చేసి మీరు రర్రా అంటే మీకు ఇంకోటి కూడా గుర్తురా, నోటిఫికేషన్లు ఇచ్చి ఎగ్జామినేషన్స్ అయితే కోట్లకు పిల్లల్ని పట్టుకొని పోయారు. ఆ జీవో మార్చిర్రు, జీవో 28 అప్పుడు వచ్చింది, లేకపోతే ఏదో దాంట్లో ఏదో ఘోరం అయిపోయింది, అన్యాయం అయిపోయింది. తర్వాత ఏమైంది, కోర్టు ఆ పిల్లల్ని కొలువులు రాయకండి, పరీక్షలు రాయకండి, సిగ్గునాదరం ఈ బతుకులకి. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా గ్రూప్ 1 ఆయాలు కూడా అట్లనే పోయి చింపేసిర్రు పిల్లలు కొలువుల కోసం రాస్తే. ఎవరు కొలువులు రాయద్దు, రాష్ట్రం వచ్చినాక బ్రహ్మాండంగా మేము కొలువులు ఇస్తామన్న 10 ఏళ్ళలో ఒక్క గ్రూప్ 1 ఇవ్వలే ఈ దుర్మార్గులు. మళ్ళీ ఈరోజు కూడా పిల్లల్ని అంతే, సేమ్ అంతే, బూతులతో రెచ్చగొడుతురు, అబద్ధాలతో రెచ్చగొడుతురు, కోట్ల కేసులు అని చెప్పి రెచ్చగొడుతురు. పిల్లల్ని రెచ్చగొట్టాలి, పిల్లల్ని సమస్యలకు నూకాలి, పిల్లల్ని కేసులు పెట్టిపియాలి, పిల్లల జీవితాలు నాగం చేయాలి, పిల్లల్ని ఆత్మహత్యలు చేసుకునేటట్టుగా ప్రేరేపించాలి అనేది చీకటి చరిత్ర, చీకటి భాగవతం టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబానికి ఉంది. నేను నిరుద్యోగులందరూ కూడా చెప్తున్నా, తస్మాత్ జాగ్రత్త. వాళ్ళందరూ కూడా పెట్రోల్ డబ్బాలు మీ చేతిలోకి ఇచ్చి అగ్గిపెట్టెలు పట్టుకున్నటువంటి చరిత్ర అనేది మీరు మర్చిపోవద్దు. రైల్ రోకో లాంటి కేసులు నిరుద్యోగులను ముంగట వేసేసి ఆ రైల్ రోకో కార్యక్రమానికి నాకు సంబంధమే లేదని చెప్పి కోర్టులలో అఫిడవిట్లు ఇచ్చినటువంటి ఈ నాయకులని నిరుద్యోగులు మళ్ళీ నమ్మి జీవితాలు ఆగం చేసుకోవద్దని చెప్పి మాత్రం నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది ప్రజాపాలన, కాంగ్రెస్ పాలన, రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి, ఎన్ని ఖాళీలు ఉంటాయని నింపేటటువంటి దాంట్లో ఖచ్చితంగా మేము చెప్పినాం. మళ్ళీ కూడా నోటిఫికేషన్స్ వస్తున్నాయి, మార్చి కల్లా కూడా బ్రహ్మాండంగా కొలువులు అనేటటువంటి భారీగా రాబోతున్నాయి. నిమ్మలంగా చదువుకోరి. ఈ దరిద్రము, ఈ దుర్మార్గుల యొక్క అబద్ధాల మాటలు ఇన్ని రోడ్లు ఎక్కి టైం వేస్ట్ చేసుకుంటే మాత్రం మీకు ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని నమ్ముకున్న అమ్మనాయనకి ఇబ్బంది అవుతుంది. మిమ్మల్ని కాపాడుకోనికే, కడుపులో పెట్టి చూసుకోనికే, మీకు కొలువులు ఇయ్యనికనే ప్రజాప్రభుత్వం ఉంది. ఆ బీఆర్ఎస్ను ఎంత దూరం పెడితే మీరు కొలువుకు అంత దగ్గర అవుతారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్, ఇది మొత్తం మీద
మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి నిరుద్యోగులకు రిక్వెస్ట్ చేస్తుండు, సమయాన్ని వృధా చేసుకోకండి, బీఆర్ఎస్కు దూరంగా ఉండండి, గొడవలకు ధర్నాలకు దూరంగా ఉంటూ చదువుకోండి అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కొలువులు వస్తాయి, మార్చి లోపల ఖచ్చితంగా కొలువుల నియామకాలు జరగబోతున్నాయంటూ ఒక భరోసానైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో. నిరుద్యోగులు ఇప్పటికైనా మరి చదువులలో నిమగ్నం అవుతారా, ఏం చేస్తారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్.